పెప్పర్ చికెన్ కోసం చికెన్ని బాగా కడిగి ఉంచాలి. అందులోన సాల్ట్ మరియు పెప్పర్ పొడిని యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ తగినంత వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకుని వేసుకున్నాక ఒక ఎగ్ని బ్రేక్ చేసి అందులో వేయాలి. ఎగ్ వేయడం వల్ల మసాలా కోటింగ్ అనేది బాగా చికెన్కి పడుతుంది. మైదా 1 స్పూన్, కార్న్ఫ్లవర్ 1 స్పూన్, 1:1 రేషియో నేను తీసుకున్నాను. మిక్సింగ్ కోసం కొంచెం వాటర్ వేసుకుంటున్నాం. లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఒక 30 మినిట్స్ రెస్ట్ అనేది ఇవ్వాలి మ్యారినేషన్కి. ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జాయింట్ ఒకటి ప్లేస్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ అవి వేగితే అప్పుడు అవి గట్టిగా వేగుతాయి. దానికి విడిపోతూ వస్తే అప్పుడు మనం దాన్ని విడగొడుతూ టర్న్ చేయడానికి చూడాలి. ఫస్ట్ రౌండ్లో వేగిన తర్వాత అవి అనేవి హార్డ్గా మారిపోవడం వల్ల లోపల వరకు ఆయిల్ అనేది తగలకుండా అవి చాలా వరకు కుక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటాయి. అందుకోసం వాటిని నేను ఫస్ట్ టర్మ్లో బయటకు తీసి వాటిని కొంచెంగా స్మాష్ చేసుకున్నట్టయితే అవి కొంచెం పగిలి క్రాక్స్ లాగా వస్తాయి. ఆ క్రాక్స్ రావడం వల్ల మనం సెకండ్ టైం మళ్ళీ ఆయిల్లో వేసుకున్నప్పుడు అవి ఫాస్ట్గా కుక్ అవి మనకి జాయింట్ అనేది ప్రాపర్గా కుకింగ్ అనేది అవుతుంది. పచ్చిగా ఉండిపోయిందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. బయటికి తీసుకోవాలి. మనం చెక్ చేయడం కోసం మన దగ్గర ఉన్న షార్ప్ నైఫ్ని తీసుకొని ఆ నైఫ్తో మధ్యలో కొంచెంగా కోసి లోపల స్కిన్ అనేది వైట్గా ఉన్నట్లయితే కుక్ అయినట్టు, అక్కడ రెడ్గా బ్లడ్ గట్ట కనిపించినట్లయితే కుకింగ్ అనేది ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుందని అర్థం. నేను తీసుకుని చాలా వరకు కుక్ అయినది అయిపోయింది. లైట్గా స్మాష్ చేసుకొని జాయింట్స్ అన్నిటిని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను.
ఒక 5 మినిట్స్ సెకండ్ టర్మ్ మనం కుక్ చేసిన తర్వాత జాయింట్స్ అనేవి రెడీ అయిపోతాయి. వాటిని ఆయిల్ లేకుండా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకొని తినేయవచ్చు. మీకు ఆయిల్ అనేది ఎక్సెస్ ఏమైనా అనిపించినట్లయితే టిష్యూ పేపర్ తీసుకొని దాని మీద వేసుకోవాలి. జాయింట్స్ టిష్యూ పేపర్ అనేది ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇంట్లోనే ఎంతో ఇష్టంగా స్నాక్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు.